పాకిస్తాన్ అంటే తొడగొట్టే మోడీజీ చైనా విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంటారు? ఇది పెద్ద క్రిటిసిజం మోడీకి ఎగ్నెస్ట్గా. అపోజిషన్ రాహుల్ గాంధీ గారి నుంచి చాలామంది, ఈవెన్ ఎన్ఎన్ నరవాణి బుక్ గారు పట్టుకుని రాహుల్ గాంధీ రచ్చ రచ్చ చేశారు పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో. చైనా అంటే భయం మోడీ గారికి, చైనా అంటే ఆర్మీకి ఆదేశాలు కూడా ఎవరు మన ఆదేశాలు పడుకుని నిద్రపోయారు. ఎన్ఎన్ నరవాణి బుక్ను ఉపదహరిస్తూ రాహుల్ గాంధీ రచ్చ రచ్చ చేశారు. నిజంగా చెప్పాలంటే పైకి మోడీ గారు తొడగొట్టి మాట్లాడతారు పాకిస్తాన్ అంటే. స్వతంత్రోద్యమ ప్రసంగాల్లోనూ పార్లమెంట్లోనూ బయట ఎక్కడ పడితే అక్కడ ప్రధానమంత్రి స్థాయిలోనే తొడగొట్టేస్తారు పాకిస్తాన్ కబడతారు అనుకుంటూ. కానీ చైనా అంటే ఎప్పుడూ మనం వినుండం. అసలు చైనా అంటే మోడీ గారు మాట్లాడరు, వార్నింగ్ కూడా ఎవరు. అంటే పాకిస్తాన్ అంటే తొడగొడతారు, చైనా అంటే సైలెంట్గా ఉంటారు. ఏంటి కారణం అనుకుంటూ అందరికీ ఒక డౌట్ ఉంది కదా. ఈ డౌట్ని నేను క్లారిఫై చేయాలనుకుంటున్నా. ప్రతి భారతీయుడు కూడా వినుండాల్సిందే, వినాల్సిన వీడియో అనమాట. ఎందుకంటే మోడీ డిప్లొమసీ ఎలా ఉంటుందో మనం చూడాలి. తర్వాత చెప్పండి, మోడీ తప్పు చేస్తున్నాడు. పాకిస్తాన్ అంటే తొడగొట్టే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎందుకు చైనా అంటే అంత భయపడిపోతారు? భయపడిపోతున్నారా? సైలెంటా? అది వ్యూహమా? ఈ విషయం మనం వినాలి. దురంధర్ మూవీకి పర్మిషన్లు ఇచ్చాం, ఇష్టం వచ్చినట్టు ఆడిచ్చాం పాకిస్తాన్కి ఎగనెస్ట్గా. కానీ కల్నల్ సంతోష్ కుమార్ గారు చనిపోయి సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న ఈ యొక్క సినిమాని, గాల్వాన్ అనే మూవీని పేరు కూడా మార్పించి మాతృభూమి అని పెట్టించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషను అసలు ఇవ్వడం లేదు. చైనా ప్రస్తావన కూడా లేదు. అంటే చైనా అంటే భయపడుతున్నామా? ఈ విషయాన్ని వినాలి, అప్పుడే మనకి క్లారిఫికేషన్ వస్తుంది కూడా. మరి సైలెంట్ చైనా అంటే సైలెంట్గా ఉండే మోడీ పాకిస్తాన్ అంటే తొడగొడతారు. కారణం ఏంటి? చైనా విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఒక వ్యూహమా అనేది మనం పరిశీలించాలి. ఒకసారి చూద్దాం. ఒకటోది ఏంటంటే, పాకిస్తాన్లో చైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఇష్టం లేకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా దౌత్య విధానంలో స్టెప్పులు వేసుకుంటూ పోద్ది. దౌత్యంలో చాణక్యుడి స్ట్రాటజీలో ఆ ఆర్ట్ ఆఫ్ వార్ స్ట్రాటజీలో వెళ్ళిపోతూ ఉంటుంది. సంజు వార్ స్ట్రాటజీ ఉంటుంది. మనకి చాణక్యుడు ఎలాగో వాళ్ళకి సంజు అనేది ఆర్ట్ ఆఫ్ వార్ ఉంటుంది. దాని ప్రకారం చేసుకుంటూ పోద్ది, కానీ బయటికి మాట్లాడదు. అది దౌత్యం అంటే. మిలిటరీ దౌత్యం అంటే ఇంకా మాటలు కాదు, చేతలు ఉండాలి. ఇండియా కూడా ఇటు పాకిస్తాన్ లాగా చైనా విషయంలో మాట్లాడకూడదు. అది ఎలా సైలెంట్గా సంజు ఆర్ట్ ఆఫ్ వార్ స్ట్రాటజీలో వెళ్తుందో, మనం కూడా చాణక్యుడి స్ట్రాటజీలో చెప్పే పని చెప్పకుండా చేసుకుపోతాం. కాబట్టి పాక్ విషయంలో తొడగొట్టే ప్రైమ్ మినిస్టరు చైనా విషయంలో తొడగొట్టాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం ఉంది. చేస్తున్నాడు మోడీ. ఆ విషయంలో చైనానికి పూర్తిగా కౌంటర్ చేస్తున్నాం. ఈ యొక్క స్టింజా పెల్స్ స్ట్రాటజీకి మనకి డైమండ్ నెక్లెస్ స్ట్రాటజీని ఉపయోగిస్తాం. ఇంకెంతకంటే చెప్పనవసరం లేదు. ఇక రెండో విషయం ఏంటంటే, చైనా పాకిస్తాన్లో చైనా టెర్రరిస్ట్ నేషన్ కాదు. టెర్రరిస్ట్ అంటే కుక్క కంటే హీనం. మనం ఒక బండి మీద వెళుతూ ఉంటే ఒక కుక్క స్ట్రే డాగ్ వస్తుంది, వీధి కుక్క పరిగెట్టి వస్తుందనుకో, వీధి కుక్కతో తలబడవండి, ఏ చీ 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 అని గట్టిగా అరుస్తాం కుక్కని, స్ట్రే డాగ్ని. అదేవిధంగా ఒక టెర్రరిస్ట్ నేషన్ పాకిస్తాన్. దానికోసం తొడగొట్టాలి, ఏ అని కుక్కను ముందే తరమాలి. దానికోసం కలబడం కదా మనుషులు వెళ్ళి. అదేవిధంగా పాకిస్తాన్ అంటే తొడగొట్టాలి. కానీ చైనా విషయంలో అది టెర్రరిస్ట్ నేషన్ కాదు. అది కూడా ఒక రెగ్యులర్ వార్ఫేర్లో, అది కూడా దౌత్య నీతిని ఉపయోగిస్తుంది, మిలిటరీ స్ట్రాటజీ. మనం మాట్లాడకుండా మనం చేయాలి. కాబట్టి పాకిస్తాన్తో తొడగొట్టే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చైనా విషయంలో తొడగొట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది టెర్రరిస్ట్ నేషన్ కాదు కాబట్టి. ఇక మూడో విషయం ఏంటంటే, చైనాకు మనకి యుద్ధంలో బోర్డర్లోనే యుద్ధం కాదు, పాకిస్తాన్తో మనం బోర్డర్లోనే యుద్ధం ఉంటుంది. ఇంకెక్కడ యుద్ధాలు ఉండవు దాంతో. కానీ చైనా ఈ బోర్డర్ యుద్ధం అనేది చాలా చిన్నదండి. చైనా విషయంలో బోర్డర్ వార్ కంటే అక్కడ ఎకనామికల్ వార్ఫేర్ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ వార్ఫేర్ ఉంటుంది, ఇంకా జియో పొలిటికల్ వార్ఫేర్ ఉంటుంది, ఇండియన్ ఓషన్లో వార్ఫేర్ ఉంటుంది. ఎన్నో యుద్ధాలు చేయాలి చైనాతో, కల్చరల్ వార్ఫేర్ అని. కేవలం బోర్డర్లతో కాదు, దాంతో మాటలు కుదరవు. చెప్పేది చెప్పకుండా చేయాల్సిన అవసరం ఈ చైనా విషయంలో ఉంటుంది. అందుకనే పాకిస్తాన్లో తొడగొట్టే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చైనా విషయంలో కొట్టాల్సిన అవసరం కాదు, అది కొడితే కుదరదు అక్కడ, అదనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా చెప్పాలంటే, ఈ యొక్క చైనా ఇండియాలో డైరెక్ట్గా ఒకరికొకరు క్లాష్ కోరుకో. ఎప్పుడు కూడా పెద్దోడు ఒకరికొకరు కొట్టుకోరండి. మామూలు మానవ ప్రపంచంలో కూడా పెద్దోడు కొట్టుకోడు, మధ్యలో కొట్టుకుంటారు వెళ్ళి, మధ్యలో ఓడి ద్వారా. ఇక్కడ చైనా ఇండియాలో హైలీ మెచ్యూర్డ్ టాప్ మోస్ట్ నేషన్ అనమాట. గ్లోబల్ పవర్స్ ఇవి డైరెక్ట్గా ఎప్పుడు క్లాష్ అవ్వు. డైరెక్ట్గా క్లాష్ అవుతాడు మూడో ప్రపంచ యుద్ధం. కాబట్టి డైరెక్ట్గా యుద్ధం ఉండదు, ఇండైరెక్ట్ వార్ఫేర్ ఉంటుంది. పరోక్షంగా ఇండైరెక్ట్గా వార్ఫేర్ అంటే ఎప్పుడూ కూడా ఒకరికొకరు మాట్లాడరు. కాబట్టి చైనా విషయంలో మాట్లాడడం.
చైనా విషయంలో సైలెంట్గా ఉండే మోడీ పాకిస్తాన్ అనేది తొడగొడతారు. కాబట్టి దౌత్యపరంగా దీన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ఏంటంటే భారత్ చైనాలు అనేవి చాలా హైలీ మెచ్యూర్డ్ డిప్లొమాటిక్ నేషన్స్. అంటే అమెరికా, చైనా, ఇండియా, యూరోపు, జపాన్, జర్మనీ ఈ దేశాలు ఏంటంటే దౌత్యంలో అద్భుతమైన పరిణితి చెందిన దేశాలు, హైలీ మెచ్యూర్డ్ నేషన్స్. కాబట్టి ఇండియా, చైనాలు కూడా హైలీ మెచ్యూర్డ్ నేషన్స్. మెచ్యూర్డ్ హైలీ దౌత్య విధానం ఉపయోగించే దేశాలు ఎప్పుడు కూడా తిట్టుకో, బూతులు తిట్టుకో చేసుకుంటూ పోతారు. కాబట్టి చైనా, ఇండియాలు మెచ్యూరిటీ చూపిస్తున్న పరిణితి. కాబట్టి ఇక్కడ తొడగొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమీ ఉండదన్నమాట. తర్వాత ఏంటంటే పాక్, భారత్లో ఇది ఏంటంటే చైనా, భారతదేశాలు మ్యూచువల్లీ డిపెండబుల్ ఇన్ నేచర్ అండి. అంటే ఒకళ్ళకొకళ్ళు పరస్పర ఆధారపడి ఉన్న దేశాలు. పాకిస్తాన్తో మనకి ట్రేడ్ ఉండదు, ఏమీ ఉండదు సంబంధాలు. కానీ చైనా, ఇండియాలో యుద్ధం గాల్వాన్ యుద్ధం చేసే దశలో కూడా ట్రేడ్ ఉంటుంది. ఈ ప్రపంచీకరణ ఇద్దరు గ్రోత్ కోసం చూసుకుంటున్నారు. మిలిటరీ అనేది చాలా సెకండరీ ఇష్యూ. కాబట్టి చైనా, ఇండియాలు ఒకళ్ళకొకళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి ట్రేడ్ విషయంలో, ఇంటర్నేషనల్ గ్లోబల్ వార్మింగ్ విషయంలో, తర్వాత WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విషయంలో, అమెరికాని ఎదుర్కోవడం విషయంలో, డాలర్ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడం విషయంలో, ఈ అన్ని విషయాలు ఒకరికొకళ్ళు ఆధారపడి ఉన్నారు. ఇక్కడ ప్రయోజనాలు ఎక్కువ కానీ కొట్టుకుంటే తక్కువ. కాబట్టి ఒకరికొకళ్ళు తిట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం వాడితో ప్రయోజనం ఉంటే వాడిని తిట్టడానికి ఆలోచిస్తాం. అలాగే చైనా, ఇండియాలో ఒకరికొకళ్ళు ఆధారపడి ఉన్నారు, మ్యూచువల్లీ డిపెండబుల్ ఇన్ నేచర్. అలాంటప్పుడు పాకిస్తాన్ మీద తొడగొట్టే ప్రైమ్ మినిస్టరు అక్కడ తొడగొట్టం. ఇప్పుడు జీ జిన్పింగ్ మన మీద తొడగొట్టడం చూడండి. చైనా, జీ జిన్పింగ్ ఎప్పుడు కూడా భారత మీద తొడగొట్టరు. ఏదైనా సైన్యంలో, కమ్యూనిస్ట్ దేశం కాబట్టి సైన్యంలో, పేపర్లో, గ్లోబల్ టైమ్సే, కింద ఎవరో మాట్లాడరు కూడా చూడండి చైనా విషయంలో. దట్ ఈజ్ వాట్ ది మిలిటరీ డిప్లొమసీ అండి. బట్ పాకిస్తాన్ ఈజ్ డిఫరెంట్. తర్వాత ఏంటంటే చైనా, US మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది, ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. అది ఎంతసేపు అమెరికా ఏం చేద్ది? ఇండియా, చైనాలు గొడవ పెట్టి ఒకరికొకరు కొట్టుకునేటట్టు చేస్తే ప్రపంచాధిపత్యం స్థిరంగా ఉంటుంది అమెరికాకి. అది అమెరికా ఎప్పుడు స్ట్రాటజీ. కాబట్టి ఇండియా, చైనాల మధ్య గొడవ పెట్టాలని ట్రై చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా, ఇండియాలు డిపెండబుల్ కాబట్టి అమెరికా యొక్క ఇన్స్టిగేషన్, అమెరికా వ్యూహంలో ట్రాప్లో పడకుండా ఇద్దరు మెచ్యూర్డ్గా వ్యవహరిస్తారు. చూడండి, ఒక్కొక్కప్పుడు అమెరికా పెంటగాన్ అంటది, ఈ చైనా అక్కడ మీకు మోహరించేసింది, అరుణాచల్ ప్రదేశ్ లాగేస్తుంది, ఇంకా యుద్ధమే మీకని పెంటగాన్ రిపోర్ట్లు ఇస్తుంది. అలాంటప్పుడు కూడా ఇండియా జాగ్రత్తగా చూస్తే చైనా జాగ్రత్తగా ఉంటుంది, డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా తొడగొట్టామనుకో, చైనా మీద తొడగొడితే అది ఎవరికి ప్రయోజనం? మనకంటే ఎక్కువ అమెరికాకి ప్రయోజనం. కాబట్టి చైనా, ఇండియాలో ట్రాప్లో పడిపోతాం మంచిది కాదు. కాబట్టి ఇద్దరు చాలా మెచ్యూర్డ్గా తొడగొట్టుకోరు, మాట్లాడుకుంటారు, డిప్లొమసీ చేసుకుంటారు, అంతే. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే చైనా, ఇండియాల మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బార్డర్ ప్రాబ్లం ఉంది, ఎకనామికల్ ప్రాబ్లం ఉన్నాయి, ట్రేడ్ డెఫిషియట్ ప్రాబ్లం ఉంది, ఇండియన్ ఓషన్ ప్రాబ్లం ఉంది, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కల్చరల్ కోఆపరేషన్. ఇవన్నిటిని పరిష్కరించుకోవాలంటే ఇద్దరు తొడగొట్టుకోకూడదు. యుద్ధం అంటూనే పరిష్కరించుకోవాలంటేనే ఇద్దరు మెచ్యూర్డ్గా మాట్లాడుకోవాలి. కాబట్టి తొడగొట్టాల్సిన అవసరం ఉండదు పాకిస్తాన్ మీద కొట్టినట్టు. తర్వాత ఏంటంటే మోర్ అలైన్మెంట్ అండి. చైనా, ఇండియాలు మోర్ అలైన్మెంట్ ఎక్కువ. అందరూ అనుకుంటారు చైనా, ఇండియాలు శత్రువులని, కానీ మిత్రత్వం ఎక్కువ, శత్రుత్వం తక్కువ. అమర్త్య సేన్ ఆర్గ్యుమెంటేట్ ఆఫ్ ఇండియా బుక్ ప్రకారం, చాలా డిప్లొమసీ ప్రకారం మొత్తం మానవ చరిత్రలో 99.9% కాలం చైనా, ఇండియాలు మిత్ర దేశాలు. గుర్తుపెట్టుకోవాలి. శత్రుత్వం రీసెంట్గా వచ్చింది, అది కూడా కమ్యూనిస్ట్ చైనా వల్ల, కమ్యూనిస్ట్ అనే భావం వల్ల. అంతేగాని బుద్ధిస్ట్ చైనాకి మనకి ఎప్పుడు గొడవలు రావు. అందువల్ల ఇప్పుడు చైనాతో ఏంటంటే మనకి శత్రుత్వం కనిపించిన మిత్రత్వం, అలైన్మెంట్ ఎక్కువ. ఏంటి మిత్రత్వం అంటే ట్రేడ్ పరంగా ఈ ఏషియన్ బ్రదర్హుడ్ అనేది ఉంటుంది. ఆసియా బ్రదర్హుడ్ వెస్టర్న్ కంట్రీస్కి ఆపోజిట్గా. దాన్ని ఎలా చూడవచ్చు అంటే ఇప్పుడు రష్యాని యుక్రెయిన్తో యుద్ధం చేస్తూ ఉంటే రష్యాని ఇండియా, చైనాని కలిసి కాపాడుతూ ఉంటాయి. అది ట్రేడ్ పరంగా, ఇవన్నిటి పరంగా మనం ఏంటంటే ఒక అద్భుతమైన అలైన్మెంట్ ఉంటుంది, సోదరభావం ఉంటుంది, బుద్ధిస్ట్ కల్చర్ ఉంటుంది, పక్క దేశాల కల్చర్లు ఉంటాయి. ఈ పరంగా ఏంటంటే మనం ఎంతసేపు కూడా ఇండియా, చైనాలు మిత్రత్వానికి ఎక్కువ చాయిస్ కానీ శత్రుత్వానికి తక్కువ. ఎప్పటికైనా మనం కలవాల్సిందే. ఒకరికొకరు ఓడించుకునే శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు. చైనాని ఇండియా ఓడించలేదండి, ఇండియాని చైనా అసలు ఓడించలేదు. కాబట్టి ఇద్దరి మధ్యన క్లాష్ ఉండకూడదు, మిత్రత్వమే మంచిదనే విషయం జీ జిన్పింగ్కి తెలుసు, మోడీకి తెలుసు, అందరికీ తెలుసు, ఈవెన్ భవిష్యత్తు వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి ఇద్దరు ఒకరికొకరు తొడగొట్టుకోవాల్సిన అవసరాలు ఇక్కడ లేవు. తొడగొట్టడం అనేది ఇమ్మెచ్యూరిటీ అనమాట. వేరే పాకిస్తాన్ అనేది ఒక స్ట్రే డాగ్, ఒక పిచ్చి కుక్క లాంటిది. దాన్ని అరుస్తూనే దాన్ని దూరం పెట్టాలి యుద్ధం చేయకుండా. కాబట్టి దాని మీద తొడగొడతారు.
చైనా విషయంలో ఎందుకు తొడగొడతారు? కాబట్టి తొడగొడతలేదు, పాకిస్తాన్ మీద తొడగొడతారు మోడీ గారు, చైనా అంటే భయపడతారు. ఇట్స్ నాట్ ఏ ఫియర్ అండి, ఇది డిప్లొమసీ. ఇది అద్భుతమైన డిప్లొమసీ, మెచ్యూర్డ్ డిప్లొమసీ. కాబట్టి ఇంకెప్పుడూ కూడా పాకిస్తాన్ విషయంలో తొడగొట్టే ప్రైమ్ మినిస్టర్ చైనా అంటే భయపడుతున్నారనే క్రిటిసిజం ఎప్పుడూ రానివ్వకూడదు. ఇందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇప్పుడు పాకిస్తాన్ అంటే తొడగొట్టే ప్రైమ్ మినిస్టర్ మోడీ, చైనా అంటే ఎందుకు తొడగొట్టరు? అవసరం లేదు కాబట్టి. ఇక నుంచి ఇలాంటి క్రిటిసిజం మనం వినొద్దు, మనం మాట్లాడొద్దు.